ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎన్నికల అధికారులు ఇప్పటికే కౌంటింగ్ ఏర్పాట్లన్నీ పరిశీలించి సిబ్బందికి అవగాహన కల్పించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో 2 పట్టభద్రుల స్థానాలతో పాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగగా ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఏసీ కళాశాలలో కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 25 మంది అభ్యర్థులుండగా ప్రధాన పోటీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా, పీడీఎఫ్ మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి కెఎస్ లక్ష్మణారావుల మధ్య సాగింది. 69.57% పోలింగ్ నమోదైంది. మొత్తం 3,47,116 ఓట్లకు గాను 2,41,502 ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్ ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మి పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం పోలైన ఓట్లలో తొలి ప్రాధాన్యత ఓటు కింద ఎవరికైతే సగానికంటే ఎక్కువ ఓట్లు వస్తాయో వారు విజేతలుగా నిలుస్తారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా సిబ్బందికి సమగ్ర శిక్షణ ఇచ్చామని రిటర్నింగ్ అధికారి గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు. సో ఈ కౌంటింగ్ అనేది ఈజీగా 2 to 3 days పట్టే అవకాశం ఉంది కాబట్టి మనము స్టాఫ్ ని కూడా 3 shifts లో డ్యూటీ అనేది వేయడం జరిగింది. సో ఇక్కడ హాల్ పరంగా అన్ని అరేంజ్మెంట్స్ రెడీ చేసుకొని స్టాఫ్ కి 3 shifts దాదాపు 700 members డ్యూటీ వేయడం జరిగింది. ఈ కంప్లీట్ ప్రెమిసెస్ కూడా సెక్యూర్ ప్రెమిసెస్. ఇక్కడ 3 tier సెక్యూరిటీ ఉంటుంది. క్యాంపస్ లోపు రావాలంటే కూడాను డ్యూటీ వేసి ఉంటేనే రావడానికి అవకాశం ఉంది. ఇది కాకుండా ఏజెంట్స్ ఎవరికైతే ఐడి కార్డ్స్ ఇచ్చామో వాళ్ళ వరకే అనుమతి ఉంటుంది, ఇంకా ఎవరికి కూడా అనుమతి ఉండదు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ జరగనుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు కోసం 28 టేబుల్స్ ఏర్పాటు చేయగా 17 రౌండ్లలో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేశామన్నారు. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థి డివి రాఘవుల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ టీచర్స్ శాసనమండలి ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో 6 జిల్లాల్లో 20,783 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 92.40% పోలింగ్ నమోదైంది. 123 పోలింగ్ కేంద్రాల్లో టీచర్ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్న బ్యాలెట్ బాక్సులు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ట్రిబ్లీ విభాగం స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. పీటీఎఫ్ తరపున పాకలపాటి రఘువర్మ, పీఆర్టీయూ నుంచి గాదే శ్రీనివాసులు, యూటీఎఫ్ తరపున కోరెడ్ల విజయగౌరి మధ్య ప్రధాన పోటీ నెలకొంది.